77 కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది బహుత్తరమైన కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనాడు 50,000, మరోనాడు 75,000, ఈ రోజు 1,116 మరి రూపాయలతోటి 77 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీ అందరికి మనవి చేయడం జరుగుతుంది. ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇదొక కళ్యాణ లక్ష్మి కాదు, ఇలా అన్ని రంగాలలో ముందుకు పోతుంది. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, అది పెన్షన్లు కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, ల్యాండ్ ఆర్డర్లు కూడా మరి రావడం ఉండడం వల్ల హైదరాబాద్ లో దాదాపు ఒక 20 లక్షల పైబడి ఇలా ఉద్యోగాలు ప్రైవేట్ రంగాలు దొరికినాయంటే హైదరాబాద్ లో పూర్తిగా శాంతి భద్రత ఉన్నాయి కాబట్టి ఇలా ఇంతమంది ఉద్యోగాలు దొరికినాయి. గతంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో శాంతి భద్రత లేవు. ఆనాడు ఏది టీడీపీ గవర్నమెంట్లు అనుకోండి, ఆనాడు మరి ఇంకా 10 ఏళ్ళు వేరే గవర్నమెంట్ ఉన్న సందర్భంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆనాడు హైదరాబాద్ రాలేదు. ఆనాడు శాంతితో వాతావరణం లేదు హైదరాబాద్. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం శాంతితో లేదు. ఇలా తెలంగాణలో చీమ చిటుక్కుమంటే ఆ రకంగా పోలీసు వ్యవస్థ ఉంది. దౌర్జన్యాలు, గుండాయిజాలకి ఈ ప్రభుత్వం పూర్తిగా మరి దాన్ని అణిచివేసే కార్యక్రమ భాగంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇలా మన పిల్లలు ఎంతో మంది హైదరాబాద్ లో ఇలా మన ఆజ్పూర్ మండలం నుంచే నేను అనుకుంటే ఒక 400-500 మంది ఇలా హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నారంటే 20 లక్షలు మేము మొత్తం డాటా తీసుకున్నా. ఒక 16 లక్షల పైబడి ఐటీ రంగంలో ఉన్నారు. ఐటీ రంగంలో అదే ఇండస్ట్రీ రంగంలో మరొక 30,000, దాదాపు 30 పైబడి, అంటే దాదాపు 3 లక్షల పైచీలకు 16 లక్షలు అంటే 20 లక్షల మంది అంటే మామూలు మాట కాదు. ప్రభుత్వ పరంగా దాదాపు 1,73,000 పైబడి ప్రభుత్వ పరంగా ఉద్యోగులు అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి నాయకత్వం అందరూ సహకరిస్తూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి